ముఖ్య అతిథి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయాధికారి, అదేవిధంగా బిఎల్ఎస్ సెక్రటరీ ఫర్ భువనగిరి, యాదాద్రి భువనగిరి, సీనియర్ సివిల్ జడ్జ్ మాధవిలత గారు, నా తోటి న్యాయవాదులు అందరికీ నమస్కారం. నిజంగా ఇలాంటి సమావేశాల ద్వారా మనందరికీ ఒక పునశ్చరణ అంటే ఓరియంటేషన్ క్లాసెస్ లాగా జరుగుతుంది. కాబట్టి మన యొక్క పూర్వీకులు అంటే మేధావులు, క్లెవర్స్ ఆఫ్ ది నేషన్ ఏవైతే దశ దిశ చూపించినారో అందులో ముఖ్యంగా ప్రతి దేశానికి కావాల్సింది ఏంటంటే, మన ప్రపంచంలో కింగ్డమ్స్, రాజులు పరిపాలించే కింగ్డమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల మతాధికారులు పరిపాలించేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన భారతదేశం మాత్రం ఒక స్వతంత్ర సర్వసత్తాక దేశం. దీనికి రాజ్యాంగమే అన్నిటికీ పునాది. ఈ స్వతంత్ర భారతదేశంలో మన ప్రపంచంలోకెల్లా రాజ్యాంగం ఏదైతే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఆ కమిటీ ద్వారా ఎంతో కాలం, దాదాపు 14 నెలల పైన అన్ని విధాల చర్చించి గతంలో బ్రిటిష్ పాలన, అదేవిధంగా మొఘలులు, చోళులు, ఇంతమంది ఎవరైతే గతంలో ఉన్న చరిత్రను కూడా వాళ్ళన్నింటినీ బయటపడడానికి ఒక ఫ్రీడమ్, ఒక స్వతంత్రం, ఒక డెమోక్రసీ కావాలనే ఒక సదుద్దేశంతో ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అతిపెద్ద రాజ్యాంగం. ఐరిష్ నుంచి ఆదేశిక సూత్రాలు అంటే ఇతర దేశాల నుంచి కూడా, వాళ్ళ రాజ్యాంగాల నుంచి కూడా మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా పుణికిపుచ్చుకొని తీసుకున్న ఘనత మన యొక్క రాజ్యాంగ నిర్మాతలకు దక్కిందనడంలో ఇలాంటి అతిశక్తి లేదు. మనందరి బాధ్యత. ఎందుకంటే మనమందరం నరకాసుర వధ జరిగింది, అప్పుడు పండుగ చేసుకుంటాం. రావణాసుర వధ జరిగింది, పండుగ చేసుకుంటాం. ముస్లింలు ఏదైతే, క్రైస్తవులు ఏదైతే ఉందో యేసుక్రీస్తు జన్మించినాడు, పండుగ చేసుకుంటాం. ఖురాన్ను ఆవిష్కరించబడింది, రంజాన్ పండుగ చేసుకుంటాం. అదేవిధంగా మనకు రాజ్యాంగాన్ని, ముసాయిదాను ఈరోజు రాష్ట్రపతి ముందు పెట్టడం జరిగింది. అందుకే మనం ఈరోజు 26 నవంబర్ను లా డేగా, రాజ్యాంగ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ జరుపుకోవడం ఏదో మమ తూతూ మంత్రంగా కాకుండా ఎంతవరకు మనం దాని మీద చిత్తశుద్ధితోని అమలు పరచడంలో మనం చూడండి. మీరు ఫండమెంటల్ రైట్స్, ఎస్ ఐఎమ్ హ్యావింగ్ మై రైట్ అండి, ఎస్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ టు స్పీచ్ అండి, ఐఎమ్ హ్యావింగ్ రైట్ టు, స్వేచ్ఛ ఉంది విత్ డిగ్నిటీ. రైట్ టు స్పీచ్ ఉన్నది విత్ మొరాలిటీ. రైట్ టు అసెంబ్లీ ఉంది విదౌట్ ఆర్మ్స్. ఎస్, మీరు ఆయుధాలు లేకుండా ఏ రకమైన సమావేశాలను పెట్టుకోండి, మీరు డిగ్నిటీతోని ఏ రకమైన మంచి భాష కూడా మాట్లాడండి, మొరాలిటీతోని. మీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పనేసి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా డ్రెస్ సెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. లేదండి మాకు స్వేచ్ఛ ఉంది, ఏ డ్రెస్ అయినా వేసుకుంటా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా మీరు పై చేయడానికి వీల్లేదు. అంటే అంత మైన్యూట్గా రాయడం జరిగింది. ఆర్టికల్ 12 to 35 మీకు ఫండమెంటల్ రైట్స్లో అన్ని విషయాలను చెప్పడం జరిగింది. రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, అంజన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు, మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు. ఎస్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు షెల్టర్. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, నిన్న మొన్న ఎక్కడో ప్రభుత్వం వారు ఇది ఇల్లీగల్ అండి అని చెప్పనేసి ఎవరిని నిందించడం కాదు నా ఉద్దేశం,
రాజ్యాంగం యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పడమే నా ఉద్దేశం. ఇది కూలగొడుతున్నారని చెప్పనేసి ఓల్గా టెన్నిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటాను, అందులో సుప్రీంకోర్టు చాలా బాగా చెప్పడం జరిగింది. పేవ్మెంట్స్ మీద అందరు ఇల్లు కట్టుకుంటారు. ఈ పేవ్మెంట్స్ మీద ఇల్లు కట్టుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మీరు అక్కడ నివసించడానికి కాదు, అది ఓన్లీ పాత్వే లేకపోతే ఒక రహదారుల కోసం వాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఇది కట్టుకున్నారు, ఇల్లీగల్ అని చెప్పనేసి ఎంతో కాలం నుంచి ఉండే వాళ్ళనందరినీ కూడా బుల్డోజర్లు పెట్టేసి తీసేస్తారు వన్ ఫైన్ మనీ. ఎస్, వాళ్ళందరూ కూడా దే అప్రోచ్ ద సుప్రీంకోర్టు. అప్పుడు అక్కడ కామెంట్ చేసుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ మాట అంటారు, ఎస్ మీరు రెండు దిక్కులు ఆలోచించాల్సిన అవసరం ఉంది పాలకులకి, ఇది తప్పు, ఇవి తీయాల్సిన అవసరం ఉంది. కానీ రైట్ టు షెల్టర్ అనేది ఏదైతే ఫండమెంటల్ రైట్ ఉందో దాన్ని మీరు అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళకి ఎక్కడైనా షెల్టర్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరేదైతుందో వీళ్ళను తొలగించండి, అప్పుడు మీరు పాలకులుగా గుర్తించబడతారు అని అన్నారు. ఎస్, హోలీ ఖురాన్, హోలీ బైబిల్, భగవద్గీత ఇవన్నీ కాదు, ప్రౌడ్లీ ఐ కెన్ సే దిస్ ఇస్ ఎ హోలీ బుక్ ఆఫ్ ద నేషన్. ఎస్, దీన్ని పవిత్ర గ్రంథంగా మనం భావించాలి, ఇది ఒక దైవ గ్రంథంగా భావించాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ఎవరైనా, భగవద్గీత మీద కూడా ప్రమాణం చేస్తారు. కానీ ఈరోజు జరుగుతున్నది మాత్రం నేతి బీరకాయ చందంలో నెయ్యి లేనట్టుగానే రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తలేదేమో అని ఎక్కడో ఒక దగ్గర నాకు మాత్రం సంకోచం ఇప్పటికీ ఉంది, అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళి పాలకుల వద్ద వరకు కూడా చూపెట్టాల్సిన బాధ్యత జ్యూరిస్ట్ మనమందరం కూడా ఒక లా నోయింగ్ పర్సన్స్, మనమందరం న్యాయవాదుల మీద గురుతరమైన బాధ్యత ఉంది. న్యాయవాదులమైన మనమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాన్ని పెట్టి రాజ్యాంగం యొక్క విలువలేంటి, ఎస్ వీఆర్ హ్యావింగ్ we guaranteed with the fundamental rights, at the same time we are also pay respect to and also follow the basic principles of fundamental duties. అది మర్చిపోతాం మనం, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతమంది ఎన్నుకోబడుతున్నారనేది మనందరికీ అంతరాత్మలో అందరికీ తెలుసు. కానీ మనం మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. మీరు అనుకోవచ్చు మనం ప్రయత్నం చేస్తే ఇదంతా ప్రక్షాళన జరుగుతుందా అని చెప్పనేసి. తప్పనిసరి జరుగుతుంది. స్వాతంత్రం రాకముందు మహానుభావులు ఆత్మ బలిదానాలు ఇచ్చిన తర్వాత స్వాతంత్రం సిద్ధించింది కదా, గొప్ప రాజ్యాంగం కూడా వచ్చింది కదా. అదేవిధంగా ఇప్పుడు ఒక మంచి, అంటే నేను ఎక్కడో చదివినాను ఒక పుస్తకంలో, ఎవరయ్యా నువ్వు అంటే ఆ మహాకవి మాట అంటాడు, ఒక నూతన ప్రపంచ నిర్మాణం కోసం పునాది రాళ్లను మోస్తున్న కూలీనండి నేను అని అంటాడు. అంటే నూతన ప్రపంచ నిర్మాణం జరగడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత అవుతుందో, కానీ నేను మాత్రం పునాది రాళ్ళని ఇప్పుడు మోస్తున్నాను అని. అంటే ఒక గొప్ప సంకల్పం. మనం కూడా ప్రజల వద్దకు వెళ్ళి రాజ్యాంగ విలువల గురించి కనుక చెప్పినట్టయితే తప్పనిసరిగా మన మహానుభావులు రచించినటువంటి రాజ్యాంగానికి, అదేవిధంగా వాళ్ళ ఉద్దేశాలకు తప్పనిసరిగా మనం వాళ్లకు ఒక గ్రేట్ రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. మనకు ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వరల్డ్.